హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోచి హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీస్ 4 రకాల హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇలా ఒక్కసారి ఇంట్లోనే పర్ఫెక్ట్ స్వీట్స్ని ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న వారు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా పక్కా కొలతలతో కప్ వైజ్గా చూపిస్తున్నాను. ఒక్కసారి నేను చెప్పిన విధంగా స్వీట్ని ట్రై చేసి చూడండి. అచ్చంగా స్వీట్ షాప్లో కొన్నంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా అప్పటికప్పుడు కమ్మని స్వీట్స్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే కమ్మని మోతీచూర్ లడ్డూను సింపుల్ ప్రాసెస్లో బూందీ జారా లేకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పిండి కలపడం కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్పై స్ట్రైనర్ను పెట్టండి. తర్వాత 2 కప్పుల వరకు శనగపిండిని వేసి జల్లించండి. శనగపిండిని ఇలా జల్లించడం ద్వారా శనగపిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. 2 కప్పుల శనగపిండిని జల్లించుకున్న తర్వాత పావు టీ స్పూన్ వంట సోడా లేదా పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడానైనా వేసుకోవచ్చు. సోడా వేసిన తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ను వేసి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ లూజుగా కాకుండా అలా అని గట్టిగా కూడా కాకుండా మీడియంగా ఉండేలా కలుపుకోండి. పిండిలో బేకింగ్ సోడాని వేయడం వలన బూందీ సాఫ్ట్గా ఉండి లడ్డు కూడా సాఫ్ట్గా ఉంటుంది. పిండిలో వాటర్ ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల వరకు వాటర్ పట్టాయి. వాటర్ కన్సిస్టెన్సీ మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి మారొచ్చు. కాబట్టి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఎక్కడ పిండి ఉండలు లేకుండా కలుపుకోండి. పిండి పర్ఫెక్ట్గా కలిసింది అని తెలుసుకోవడానికి పిండిలో గరిటెను ముంచి లేపితే పిండి గరిటెకు లేయర్లా అప్లై అవ్వాలి. లేదా చేతితో పిండిని కాస్త టచ్ చేస్తే డ్రాప్స్గా పిండిలోకి పడిపోవాలి. ఇలా అయితే పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు. పిండి ఇలా పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి. ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగానే కలిపి పెట్టిన పిండిని స్పూన్తో కాస్త వేసి చూడండి. ఇలా పిండి ఆయిల్లో వేయగానే పైకి తేలుతుంది. ఇలా అయితే ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టు. ఇలా కాగిన ఆయిల్లోనికి గుంతగరిటతో కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న బజ్జీల్లా వేసుకోండి. ఇలా చిన్న బజ్జీలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఆయిల్లో వచ్చిన బబుల్స్ మొత్తం పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా బజ్జీలను ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోండి. లేదంటే బజ్జీ పై లేయర్ వరకు ఫ్రై అయి లోపల పిండిగా అలాగే ఉంటుంది. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. బజ్జీలు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి. పిండిని ఇదే విధంగా కాకుండా మరొక పద్ధతిలో కూడా వేసుకోవచ్చు. గుంతగరిటెతో కాస్త పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పిండిని ఆయిల్లోకి వేసేయండి. ఈ పద్ధతిలో వేస్తే పిండి తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా పిండిని ఆయిల్లో వేసిన తర్వాత గరిటెతో కలుపుతూ కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ 2 పద్ధతులలో మీకు నచ్చిన పద్ధతిలో పిండిని ఆయిల్లోకి వేసుకుంటూ ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న చిన్న బజ్జీలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. బజ్జీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బజ్జీలను గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ను తీసుకోండి. అందులో ఫ్రై చేసి పెట్టిన బజ్జీలను చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి.
ఇలా చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసి తీసుకుంటే సన్నని బూందీలా పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిన్న మిక్సీ జార్లో మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఇలా బజ్జీలను తుంచుకొని వేసుకున్న తర్వాత మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేయడం ద్వారా పిండి ముద్దలా కాకుండా పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది. ఇదే విధంగా మనం ఫ్రై చేసి తీసుకున్న బజ్జీలను మొత్తం పొడి పొడిలా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి వేసి పెట్టండి. సులువైన పద్ధతిలో బూందీ గరిట లేకుండా సన్నని బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదూ. ఇప్పుడు ఇలా రెడీ అయిన బూందీకి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకోండి. అందులో 2 కప్పుల శనగపిండికి 1/4 కప్పు వరకు చక్కెరను వేయండి. చక్కెర వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ని పోసి చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. చక్కెర పూర్తిగా కరిగి షుగర్ సిరప్ మసులుతూ ఉన్నప్పుడు లడ్డు మంచి ఫ్లేవర్ కోసం 5-6 ఇలాచీలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇలాచీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేయండి. మోతీచూర్ లడ్డుకి ఇలా లేత తీగపాకం వస్తే సరిపోతుంది. ఇలా తీగపాకం రాగానే లడ్డు కలర్ఫుల్గా ఉండడం కోసం 1/2 టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్, 1/2 టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. ఇలా ఫుడ్ కలర్ను సగం సగంగా తీసుకోవడం వలన లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు ఇంట్లోకి మోతీచూర్ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఫుడ్ కలర్ కలిసేలా షుగర్ సిరప్ని ఒకసారి బాగా కలిపి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన సన్నని బూందీని వేసుకొని బూందీ షుగర్ సిరప్ కలిసేలా బాగా కలపండి. బూందీ షుగర్ సిరప్ చక్కగా కలిసిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి బూందీ మిశ్రమం కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. లడ్డు మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత 1/4 కప్పు వరకు వాటర్ మిలాన్ సీడ్స్ను వేయండి. వాటర్ మిలాన్ సీడ్స్ను వేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి బూందీ మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలపండి. మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక ప్లేట్లోనికి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. లడ్డు మిశ్రమం పూర్తిగా వేడి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా లడ్డు మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ మోతీచూర్ లడ్డు రెడీ. ఎంతో సింపుల్గా బూందీ జారా లేకున్నా టేస్టీ మోతీచూర్ లడ్డూను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదూ. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలన్నీ ఒక ప్లేట్లోనికి తీసుకొని సిల్వర్ కాయిన్తో గార్నిష్ చేసుకోండి. సిల్వర్ కాయిన్ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చూసారా, బూందీ జారా లేకుండా కమ్మని మోతీచూర్ లడ్డూను ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. తర్వాత కప్పు కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు, సింపుల్గా క్షణాలలో స్వీట్ షాప్ స్టైల్ హల్వా రెడీ. మరింకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా? హల్వాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను తీసుకోండి. అందులోనికి కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ని నేను వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ ఈజీగా మార్కెట్స్లో కానీ కిరాణా స్టోర్లలో కానీ అందుబాటులో ఉంటుంది. ఇలా తీసుకున్న కస్టర్డ్ పౌడర్ను 1 కప్పు వరకు కొలుచుకొని తీసుకోండి. ముందుగా కస్టర్డ్ పౌడర్ని ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో మిగతా అన్ని కొలతలు కొలుచుకొని తీసుకుంటే హల్వా రెసిపీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు కస్టర్డ్ పౌడర్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓసారి చెక్ చేసేయండి. ఇలా
1 కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ని బౌల్లోకి తీసుకొని 1కి 2 అంటే 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి 2 కప్పుల వరకు షుగర్ని వేసుకోండి. షుగర్ అనేది మీరు తినే స్వీట్నెస్ని బట్టి కాస్త తగ్గించుకొని కప్పున్నర వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కెరను వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. ఈ ప్రాసెస్ నంతా ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకుంటున్నాము కాబట్టి ఎటువంటి పాకంతో పని లేకుండా సింపుల్గా జ్యూసీగా ఉండే కమ్మటి హల్వాను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 4 కప్పుల వాటర్ని వేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసేలా బాగా కలపండి. కస్టర్డ్ పౌడర్ ఇలా ఉండలు లేకుండా చక్కగా వాటర్లో కలిసిపోతేనే మళ్ళీ స్టవ్ పై పెట్టి హల్వాని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా వాటర్లోకి కలిసిపోతుంది. ఇలా రెడీ అయిన కస్టర్డ్ మిక్స్ను పక్కన పెట్టేసేయండి. హల్వా ఈజీగా రెడీ అయిపోతుంది కాబట్టి ముందుగానే హల్వాని ప్రిపేర్ చేసుకునే బౌల్ని తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యంతా స్పూన్తో బౌల్కి మంచిగా అప్లై చేసేయండి. ఇలా నెయ్యిని ముందుగానే అప్లై చేసి తీసుకుంటే బటర్ పేపర్ లేకున్నా స్వీట్ అనేది ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన పిస్తా, కాజు, బాదం పలుకులను వేసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి వాటర్ మిలన్ సీడ్స్ను కూడా వేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకొని తీసుకున్న బౌల్ను పక్కన పెట్టేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ను స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకొని కస్టర్డ్ మిక్స్ మొత్తం చక్కగా కలిసేలా బాగా కలపండి. కలపడం ఏమాత్రం ఆపినా కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టేస్తూ ఉంటుంది కాబట్టి కస్టర్డ్ పౌడర్ పూర్తిగా దగ్గర పడేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ ఉడికించండి. 5 నుంచి 6 నిమిషాల వరకు కస్టర్డ్ మిక్స్ను ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కస్టర్డ్ పౌడర్ మొత్తం ఇలా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇలా ఉండలు కట్టేస్తూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కస్టర్డ్ మిక్స్ పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా కస్టర్డ్ మిక్స్ మొత్తం పూర్తిగా దగ్గర పడిన తర్వాత 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకొని 1 స్పూన్ నెయ్యిని ఇలా ప్రిపేర్ చేసుకున్న హల్వాలోకి వేసుకుంటూ నెయ్యి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. నెయ్యి మొత్తం చక్కగా కలిసిన తర్వాత మరో టీ స్పూన్ నెయ్యిని వేసి హల్వా మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇలా 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ హల్వా మొత్తం కలిసేలా బాగా కలపండి. ఇలా నెయ్యంతా హల్వా చక్కగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కాజు, బాదం, పిస్తా పలుకులను వేసి హల్వా మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హల్వాని వేయడం కోసం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్లోనికి రెడీ అయిన హల్వాను వేసేయండి. హల్వా మొత్తాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉన్న స్పూన్ తీసుకొని స్పూన్కి హల్వా అంటుకుపోకుండా కాస్త నెయ్యిని అప్లై చేసి హల్వాని బౌల్ అంతా స్ప్రెడ్ చేసేయండి. ఇలా బౌల్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన హల్వాపై మూతను పెట్టి హల్వా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. కస్టర్డ్ హల్వా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్పై మూతను పెట్టి రివర్స్గా టర్న్ చేశారంటే హల్వా ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. అంతే, సింపుల్గా టేస్టీగా కస్టర్డ్ హల్వా రెడీ. ఇలా రెడీ అయిన హల్వాను మీ ఇష్టాన్ని బట్టి చిన్న ముక్కలుగా కానీ మీడియం సైజ్ ముక్కలుగా కానీ కట్ చేసుకొని తీసుకోండి. కట్ చేసుకునే ముందుగా చాకు కూడా కాస్త నెయ్యిని అప్లై చేసుకొని నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. సింపుల్గా టేస్టీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయి కమ్మని కస్టర్డ్ హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. పాకం పట్టే పని లేకుండా అప్పటికప్పుడు క్షణాలలో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసే విధంగా
హల్వాను ఎలా తయారు చేయాలో చూశారు కదూ. తర్వాత శనగపిండి రవ్వ కాంబినేషన్లో సింపుల్గా మౌత్ మెల్టింగ్ కమ్మని బర్ఫీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా కాస్త లోతుగా ఉన్న బౌల్ను పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు నెయ్యిని వేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు ఉప్మా రవ్వను నెయ్యిలోకి యాడ్ చేసుకోండి. రవ్వను వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వ కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. రవ్వ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే చక్కటి సువాసన వస్తుంది. అలా వస్తే రవ్వ చక్కగా ఫ్రై అయినట్టు. లేదా బర్ఫీని కొత్తగా ప్రిపేర్ చేస్తున్న వారైతే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. రవ్వ ఇలా చక్కగా ఫ్రై అయి నెయ్యి సపరేట్ అవుతూ ఉండగా రవ్వను నెయ్యిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు శనగపిండిని వేసేయండి. శనగపిండిని వేసిన తర్వాత కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. శనగపిండిని ఫ్రై చేయడం కూడా నిమిషాలలో చెప్పాలంటే 5 నుంచి 6 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి. రవ్వను శనగపిండిని నెయ్యిలో ఫ్రై చేసి తీసుకుంటున్నాము కాబట్టి స్వీట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాబట్టి ఫ్రై చేయడం మాత్రం నిదానంగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే అడుగు పట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అలాగే ఈ బర్ఫీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొలతలన్నీ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. అందుకోసం ముందుగా నెయ్యిని ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్ని కొలతలను తీసుకోండి. లేదా మీ దగ్గర మేజరింగ్ కప్ అందుబాటులో ఉంటే ఒకే కప్పుతో కొలతలన్నీ తీసుకుంటే బర్ఫీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. రవ్వ శనగపిండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్వీట్ మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం 1/2 టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. బర్ఫీ స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంట్లోకి బర్ఫీని ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత పిండి మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఇలా రెడీ అయిన రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించి పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం మరొక బౌల్ను పెట్టండి. అందులోకి ముందుగా రవ్వను నెయ్యిని శనగపిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ 1 కప్పు వరకు వాటర్ని వేయండి. వాటర్ని వేసిన తర్వాత చక్కెర పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. చక్కెర ఇలా కరుగుతూ ఉన్నప్పుడు బర్ఫీ మంచి ఫ్లేవర్ కోసం 3 నుంచి 4 ఇలాచీలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. లేదా మీ దగ్గర ఇలాచీ పౌడర్ అందుబాటులో ఉన్నట్టయితే ఇలాచీ పౌడర్ని కూడా 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా ఇలాచీలను వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండండి. చక్కెరలో వాటర్ క్వాంటిటీ తక్కువగా వేసుకున్నాము కాబట్టి పాకం త్వరగా వచ్చేస్తుంది. ఇలా కలుపుతూ షుగర్ సిరప్ మసులుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేస్తూ ఉండండి. పాకాన్ని టెస్ట్ చేయడానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. పాకం కలుపుతున్న గరిటను కాస్త పైనగా ఇలా పట్టుకున్నారంటే పాకం మొత్తం తీగల చక్కెర పాకంలోకి జారిపోతూ ఉంటుంది. ఇలా కాకపోయినా కొద్దిగా పాకాన్ని చేతిలోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చెక్ చేయండి. చూసారా, చక్కెర పాకం ఇలా వీడియోలో చూపించిన విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన పాకాన్ని ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న శనగపిండి రవ్వ మిశ్రమంలోకి వేసేయండి.
పాకాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి రవ్వను, శనగపిండిని షుగర్ సిరప్లో ఉడికించాల్సిన అవసరమేమీ లేదు. షుగర్ సిరప్ వేసిన తర్వాత షుగర్ సిరప్, రవ్వ, శనగపిండి మిశ్రమం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా షుగర్ సిరప్లో చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి వేడి పూర్తిగా చల్లారేంత వరకు అలాగే వదిలేయండి. పాకం వేడి చల్లారుతూ ఉన్నప్పుడు రవ్వ మిశ్రమం కాస్త దగ్గర పడుతూ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోండి. ఇలా రెడీ అయిన రవ్వ, శనగపిండి మిశ్రమం వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడిన తర్వాత బర్ఫీని ప్రిపేర్ చేసేందుకు ట్రేని కానీ బౌల్ని కానీ తీసుకోండి. అందులోకి బటర్ పేపర్పై కాస్త నెయ్యిని వేసి సెట్ చేసుకోండి. లేదా మీరు తీసుకున్న బౌల్కి కానీ ప్లేట్కి కానీ డైరెక్ట్గా కాస్త నెయ్యిని అప్లై చేయండి. ఇలా సెట్ చేసుకున్న ప్లేట్లోనికి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్నంతా వేసేయండి. ఇలా రవ్వ మిశ్రమం మొత్తం వేసిన తర్వాత చేతితో కానీ లేదా ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్తో కానీ ట్రే అంతా నీట్గా సెట్ చేసుకోండి. నేనైతే ఇలా చేతులతోటి కాస్త ప్రెస్ చేసుకుంటూ సెట్ చేసుకున్నాను. ఇలా ట్రే మొత్తం సెట్ చేసుకున్న తర్వాత స్వీట్ పైన కూడా నీట్గా రావడం కోసం చపాతీ కోలను తీసుకొని ఒక్కసారి ఇలా రబ్ చేశారంటే బర్ఫీ పై లేయర్ కూడా బౌల్కి సమానంగా సెట్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బర్ఫీ కలర్ఫుల్గా ఉండడం కోసం నేను సిల్వర్ కాయిన్ని అప్లై చేస్తున్నాను. సిల్వర్ కాయిన్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి. మీ దగ్గర అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకొని కూడా ఇలా రెడీ అయిన బర్ఫీపై వేసుకోవచ్చు. ఇలా సిల్వర్ కాయిన్ అప్లై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకున్నాను. చూసారా, శనగపిండి రవ్వ కాంబినేషన్లో అప్పటికప్పుడు కమ్మని బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో, తర్వాత లీటర్ పాలతో 1/2 kg స్వీట్ అంటే లీటర్ పాలతో కమ్మని కలాకాన్ని ఎక్కువసేపు కలిపే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 1 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి. ఇలా తీసుకున్న పాలను బౌల్లోకి పోసుకొని 1 కప్పు పాలను మాత్రం సపరేట్గా పక్కన పెట్టేసేయండి. నేను ముందుగానే లీటర్ పాలల్లో నుంచి 1 కప్పు పాలను సపరేట్ చేసి తీసుకున్నాను. ఇలా తీసుకున్న పాలన్నింటినీ 1 పొంగు వచ్చేంత వరకు మరగనివ్వండి. ఇలా పాలు చక్కగా 1 పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పాలు కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ మరిగించండి. పాలు ఇలా చక్కగా మరిగి చిక్కబడిన తర్వాత బౌల్ అంచుల చుట్టూ ఉన్న మీగడను కానీ బౌల్ అడుగున ఉన్న మీగడ కానీ పాలల్లోకి కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న పాలల్లోనికి 1 స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోండి. వెనిగర్ వేయడం ద్వారా పాలు విరిగిపోతాయి. వెనిగర్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే 1 స్పూన్ వరకు నిమ్మ ఉప్పును కానీ 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకుని కానీ పాలన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. సాధారణంగా ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ స్వీట్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే పాల క్వాంటిటీని బట్టి కొలతలను తగ్గించుకొని పెంచుకొని వేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీ కలాకండ్ రెడీ అయిపోతుంది. వెనిగర్ వేయగానే పాలలో కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా పాలు చక్కగా పెరిగిన తర్వాత పాలను వడకట్టేందుకు స్ట్రైనర్ని తీసుకొని అందులోకి ఇలా ఉడికించుకున్న పాలను పోసేయండి. పాలు పోసిన తర్వాత పాలల్లోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి మరికొద్దిగా మంచినీళ్లను వేసుకొని శుభ్రంగా కడిగి ఇలా రెడీ అయిన పన్నీర్ను పక్కన పెట్టేసేయండి.
పన్నీర్ను ఇలా కొద్దిగా వాటర్ వేసి కడగడం ద్వారా ముందుగా వేసిన వెనిగర్ ఫ్లేవర్ అనేది పోతుంది. కాబట్టి పన్నీర్ను ఒకసారి వాటర్ వేసి మాత్రం శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు పాలను బౌల్లోకి వేసుకోండి. పాలను బౌల్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 1 పొంగు వచ్చేంత వరకు మసలనివ్వండి. పాలు ఇలా చక్కగా 1 పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పాలు మసులుతూ ఉన్నప్పుడు కలాకాండ్ మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసి పాలల్లోకి కలిసేలా బాగా కలుపుకోండి. తర్వాత ముందుగానే ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకొని పాలల్లోకి వేసుకొని పాలల్లో ఎక్కడా ఉండలు కట్టకుండా చక్కగా కలిసేలా కలుపుకోండి. 1 లీటర్ పాలకు 100 గ్రామ్స్ వరకు మిల్క్ పౌడర్ పడుతుంది. మీరు చేసే కలాకాండ్ క్వాంటిటీని బట్టి మిల్క్ పౌడర్ని పెంచుకొని లేదా తగ్గించుకొని వేసుకోండి. ఇలా పాలల్లో ఎక్కడా ఉండలు లేకుండా మిల్క్ పౌడర్ మొత్తం చక్కగా కలిసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా పాలల్లోకి వేసుకోండి. పాలల్లోకి వేసుకునే ముందుగా పన్నీర్ని చేతులతో కాస్త ప్రెస్ చేస్తూ పొడి పొడిగా ప్రిపేర్ చేసుకొని పాలల్లోకి వేసుకోండి. పన్నీర్ మొత్తాన్ని పాలల్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు పన్నీర్ కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. పాలు ఇలా చక్కగా దగ్గర పడి బౌల్ అడుగు భాగం కనిపిస్తూ ఉన్నప్పుడు ముందుగా ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు చక్కెరను వేసుకోండి. 1 లీటర్ పాలతో కలాకాండ్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు 100 గ్రామ్స్ వరకు షుగర్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకున్న షుగర్ మొత్తాన్ని పాల మిశ్రమంలోకి వేసుకొని చక్కెర మొత్తం కలిసేలా బాగా కలిపి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొక 5 నిమిషాలు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా కలాకాండ్ రెడీ అయిపోతుంది. చూసారా, సింపుల్గా పాలన్నీ ఎక్కువసేపు కలిపే పని లేకుండా ఎంత త్వరగా కలాకాండ్ ప్రిపేర్ అయ్యిందో. ఇలా రెడీ అయిన స్వీట్ను పక్కన పెట్టేసి కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని కలాకాండ్ బౌల్కి అంటుకుపోకుండా 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి బౌల్ అంతా అప్లై చేసుకొని తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌల్లోనికి ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్న కలాకాండ్ మొత్తాన్ని వేసి కాస్త ఫ్లాట్గా ఉన్న స్పూన్ని తీసుకొని స్పూన్కి ముందుగానే కాస్త నెయ్యిని అప్లై చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న స్పూన్తో కలాకాండ్ మిశ్రమాన్నంతా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఒత్తండి. ఇలా రెడీ అయిన తర్వాత మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. నేనైతే సన్నగా చాప్ చేసిన పిస్తా పలుకులు కొంచెం రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకున్నాను. రోజ్ పెటల్స్ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో ఉండడం కోసం కాస్త సిల్వర్ కాయిన్ని కూడా గార్నిష్ చేసుకున్నాను. సిల్వర్ కాయిన్ కూడా మీ దగ్గర అందుబాటులో లేనట్టయితే స్కిప్ చేసేయండి. ఇలా కలాకాండ్ని మొత్తం చక్కగా గార్నిష్ చేసుకున్న తర్వాత బౌల్పై మూతను పెట్టి కలాకాండ్ వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. కలాకాండ్ వేడి పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్ అంచుల చుట్టూ ఇలా చాకుతో నీట్గా కట్స్ పెట్టేయండి. ఇలా అయితే కలాకాండ్ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా స్వీట్ చుట్టూ కట్స్ పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కానీ మీడియం సైజ్ ముక్కలుగా కానీ కట్ చేసుకొని తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన బౌల్పై ప్లేట్ను పెట్టి బౌల్ని రివర్స్గా తిప్పారంటే ఈజీగా స్వీట్ ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా రివర్స్గా ఉన్న స్వీట్ పైకి మరో ప్లేట్ను పెట్టి టర్న్ చేశారంటే స్వీట్ కరెక్ట్ షేప్లోకి వచ్చేస్తుంది. అంతే, సింపుల్గా టేస్టీగా కలాకాండ్ రెడీ. చూసారా, బయట కొనే పని లేకుండా ఇంట్లోనే లీటర్ పాలతో కమ్మని
కలాకాండ్ను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. సింపుల్గా, టేస్టీగా, ఎక్కువ హడావుడి లేకుండా 4 రకాల స్వీట్స్ను కమ్మగా, అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో కప్పు కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా మీరు కూడా తప్పకుండా ఈ 4 రకాల స్వీట్లు మీకు నచ్చిన స్వీట్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.